కళ అనేది నిజంగా ఒక అద్భుతం. నాకు ఒకప్పుడు డ్యాన్స్ ఇవన్నీ ఒక సిగ్గా ఉండేది, మనం వేయకూడదు. నిజంగా నా కొడుకు కూతురు అందరూ సంగీత పార్టీ పెడుతుంటే ఏంటబ్బా ఈ కల్చర్ అనుకునేవాడు నేను. బట్ నా కొడుక్కి పెళ్ళప్పుడు సంగీతం పెట్టారు, అందరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకే అనిపించింది, సరే ఏదైతే వద్దనుకున్నానో అది తప్పాల్సి వచ్చింది అన్నమాట. అందుకే అక్కడే డ్యాన్స్ చేయడం జరిగింది. బాలకృష్ణ పుట్టినరోజు జై బాల పాటకి నన్ను అడిగారు ఎన్టీఆర్ నగర్ వాళ్ళు, అని ఎక్కడ నీకు మాస్టర్? నో మాస్టర్, బాలకృష్ణ సినిమా అది అది దాని ఫోటో పాట వీడియో చూసి నేను డ్యాన్స్ చేయడం తప్ప ఇంకోట్లేదు. నాకు కూడా కొన్ని స్టెప్పులు నేర్చుకోవాలండి, తప్పకుండా తీరిక టైంలో వస్తాను. నాకు లక్కీ గారు నేర్చుకున్నాను, ఎందుకంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. బ్లూ స్కై అయినప్పుడు స్కై బ్లూ పెట్టాడు. అంటే నాకు చాలా ఇష్టమైన రంగు అది, ఎందుకంటే నా జాతకానికి కూడా కలిసి వచ్చిన రంగు అది. ఒక మంచిది, అందులో నా బాలాజీ నగర్ అంటే నేను పుట్టి పెరిగి నాకు రాజకీయ జన్మనిస్తుంది ఇక్కడే. అటువంటిది ఆయన పైకి రావాలని ఎంతోమందికి ఒక కళని, రోజు డ్యాన్స్ అంటే కళ. ఈరోజు ప్రాచీన యుగంలో అంతరించిపోతా ఉన్నాయి ప్రాచీన కళలు. ఆ కళను మళ్ళీ వెలుగులోకి తెచ్చి ఒక మన సంస్కృతికి, మన తెలుగు సంస్కృతి తగ్గ మంచి డ్యాన్సులు నేర్పించాలని, ఇట్లా మహిళలు కానీ పురుషులకి అందరూ ప్రోత్సహించాలని ఆ బాబుని కోరుతున్నా. ఆ చిరంజీవికి నా ఆశీస్సులు అందజేస్తున్నా. నీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏది కావాలన్నా ఈ సేనయ్య నీకు తోడుగా ఉంటాడని చెప్పి నేను తెలియజేస్తూ, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఎప్పుడైనా నా తీరుకున్నప్పుడు నీకు ఫోన్ చేసి వస్తాను. ఒక 4 స్టెప్పులు నేర్పిస్తాను. నేను ఎందుకంటే రేపు నా కూతురు పెళ్లి రాబోతుంది, తప్పదు నాకు. ఎందుకంటే అదొక తమాష ఎంజాయ్మెంట్. ఒకప్పుడు దానికి వ్యతిరేకం నేను, కానీ ఈరోజు సమాజం దాని పట్ల ముస్లింలు కూడా డ్యాన్స్ చేసినప్పుడు మనం ఎందుకు వేయకూడదు అనే టైప్లో మనం వేయాల్సి వస్తుంది. చాలా మంచి కార్యక్రమం, మరొకసారి నేను అభినందిస్తున్నా. భవిష్యత్తులో నువ్వు నీ ఇటువంటి ఇన్స్టిట్యూట్లు టౌన్లో కాదు, జిల్లాలో, రాష్ట్రంలో నువ్వు పెట్టాలని నేను నమ్మిన సాయినాథ్ ఆశీస్సులు నీకు ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.